ఏపీలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికల విషయంలో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు. 4 లోక్సభ స్థానాలకు 32 శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు జనసేనాని. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచేశారు. ఇందులో భాగంగానే పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. 32 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 4 పార్లమెంటు అభ్యర్థులను తొలి జాబితాలలో ప్రకటించారు జనసేనాని. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనసేన నుంచి బరిలోకి దిగుతున్న 32 మంది అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, పాయకారావుపేట నుంచి నక్కా రాజబాబు, పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు, రాజాం నుంచి డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు, శ్రీకాకుళం నుంచి కోరాడ సర్వేశ్వరరావు, పలాస నుంచి కోతా పూర్ణచంద్రరావు, ఎచ్చర్ల నుంచి బాడన వెంకట జనార్దన్, నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, తుని నుంచి రాజా అశోక్ బాబు, రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్, అనపర్తి నుంచి రేలంగి నాగేశ్వరరావు, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, మండపేట నుంచి వేగుళ్ల లీలాకృష్ణ, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసుల పేర్లను ప్రకటించారు. సమస్యని గుర్తించి, సమస్యకై చర్చించి, సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన. అలాగే ఉంగుటూరు నుంచి నవుడు వెంకటరమణ, ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, గుంటూరు వెస్ట్ నుంచి తోట చంద్రశేఖర్, పత్తిపాడు నుంచి రావెల కిషోర్ బాబు, వేమూరు నుంచి డాక్టర్ ఏ భరత్ భూషణ్, నరసరావుపేట నుంచి సయ్యద్ జిలానీ, కావలి నుంచి పసుపులేటి సుధాకర్, నెల్లూరు రూరల్ నుంచి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, ఆదోని నుంచి మల్లికార్జునరావు, ధర్మవరం నుంచి మధుసూదన్ రెడ్డి, రాజంపేట నుంచి పత్తిపాటి కుసుమకుమారి, రైల్వే కోడూరు నుంచి డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య, పుంగనూరు నుంచి బోడే రామచంద్ర యాదవ్, మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ పేర్లను ప్రకటించారు. పవన్ ముందే ప్రకటించినట్టు రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి డిఎంఆర్ శేఖర్ ఎంపీలుగా పోటీ చేయనున్నారు. విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి ఎంపీలుగా పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. పక్షము కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై బదలురేయి పాటు. తొలి జాబితా ప్రకటించి జనసేన ముందంజలో ఉంది. పార్టీ ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా జనసేన ఎన్నికల బరిలోకి దిగనుంది. జనసేన ఆవిర్భావం తర్వాత పలు ప్రజా సమస్యలపై పవన్ ఒంటరి పోరాటం చేస్తూ ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ప్రత్యేక హోదా, ఉద్దానం బాధితుల అంశం, రాజధాని భూముల విషయంతో పాటు పలు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో పవన్ విజయం సాధించారు. ఆవిర్భావ సభలో పార్టీ ప్రస్థానాన్ని, విధి విధానాలను వివరించనున్న పవన్ ఎన్నికల మేనిఫెస్టోపై కూడా ప్రకటన చేయనున్నారు. సమస్యని గుర్తించి, సమస్యకై చర్చించి, సమస్యపై సమర పేరి మోగించిన సేన